హే గాయ్స్, ఎలా ఉన్నారు? అల్యూమినియం. ఈ అల్యూమినియం యుటెన్సిల్స్ యూజ్ చేస్తే వచ్చే హెల్త్ రిస్క్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది అల్యూమినియం యుటెన్సిల్స్ యూజ్ చేసి కుకింగ్ చేస్తారు. అల్యూమినియం చాలా లైట్ వెయిట్ అండ్ హీట్ కండక్టివ్ మెటీరియల్. బట్ ఎసిడిక్ ఫుడ్స్ తో కుకింగ్ చేస్తే అల్యూమినియం ఫుడ్ లో అబ్జర్వ్ అవ్వచ్చు. ఫస్ట్ రిస్క్ అల్యూమినియం లీచింగ్. టమాటో కర్రీ, టామరైన్, వెనిగర్ లాంటి ఫుడ్స్ ని అల్యూమినియం లో కుక్ చేస్తే అల్యూమినియం కెమికల్స్ ఫుడ్ లో మిక్స్ అవ్వచ్చు. అలాంటి ఫుడ్స్ తినడం వల్ల ఆ కెమికల్స్ మన బాడీలో అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ రిస్క్ న్యూరోలాజికల్ డిసార్డర్స్. ఇలా డైలీ అల్యూమినియం లో కుక్ చేసి తింటే హై లెవెల్ ఆఫ్ అల్యూమినియం బాడీలో అక్యుములేట్ అవడమే కాకుండా అల్జైమర్స్ డిసీజ్ లాగా బ్రెయిన్ డిసార్డర్స్ కి రీజన్ అవ్వచ్చు అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. థర్డ్ రీజన్ బోన్ హెల్త్. అల్యూమినియం కాల్షియం అబ్జార్ప్షన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి బోన్స్ ని వీక్ చేస్తుంది. ఫోర్త్ వన్ ఫుడ్ రియాక్టివిటీ. ఎసిడిక్ ఫుడ్స్ తో అల్యూమినియం రియాక్ట్ అయితే టేస్ట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ సమ్ టైమ్స్ న్యూట్రియంట్స్ కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గైస్, అల్యూమినియం యుటెన్సిల్స్ లాంగ్ టర్మ్ యూజ్ చేయడం వల్ల మన బాడీకి చాలా హార్మ్ఫుల్. సో అనోడైజ్డ్ అల్యూమినియం బెటర్ ఆప్షన్, బట్ ప్రిఫర్ స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ క్యాస్ట్ ఐరన్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూస్ఫుల్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.